ఇప్పుడు మరొక అద్భుతమైన విషయాన్ని దాన్ని సాధించడానికి చేయవలసిన అభ్యాసాన్ని చెబుతున్నాడు. ఈ మనస్సుని అదుపులో పెట్టడం ఎలాగా, ఈ ఆలోచనలను అదుపులో పెట్టడం ఎలాగా, మొత్తం రద్దు చేయడం సాధ్యం కాదు, కష్టం అవుతుంది. ఈలోపు అదుపులో పెట్టాలి కదా. సంకల్పేనైవ సంకల్పం మనసా స్వమనోమునే, సంకల్పేనైవ సంకల్పం మనసా స్వమనోమునే చిత్వా స్వాత్మని తిష్టత్వం కిమేతావతి దుష్కరం అని రాముడికి చెబుతున్నాడు. ఇందులో ఒక శుక్రుడు అనేటువంటి మహర్షి తపస్సు చేస్తూ ఉంటే దాసూరునికి అతనికి ఒక సంవాదం జరుగుతుంది దాసూరోపాఖ్యానంలో, అందులో వస్తుంది. అందుకని మునే అనే మాట ఉంటుంది. ఏదైనా విషయం ఒకటే. సంకల్పేనైవ సంకల్పం మనసా స్వమనో ముని. ఓ శ్రోత వింటున్నావు కదా రామచంద్ర, మనస్సుని మనస్సుతోనే రద్దు చేయాలయ్యా, సంకల్పాన్ని సంకల్పంతోనే రద్దు చేయాలి. అంటే మన మనస్సులో వచ్చే రకరకాల ఆలోచనలు అంటే ఛానలైజ్ చేయడం అంటారు ఇంగ్లీష్లో. ఓ దగ్గరికి తీసుకురావడం, ఓ దగ్గరికి తీసుకొచ్చి ఏం చేయాలి? శంకరాచార్య చెబుతారు, భగవద్గీత భాష్యంలో చెబుతాడు మహానుభావుడు, అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జునుడు అడుగుతాడు ప్రశ్న. అర్జునుడు మనో దుర్నిగ్రహం చలం, మనస్సును నిగ్రహించుకోవడం చాలా కష్టం కదా కృష్ణ అంటే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నేను ఒప్పుకుంటున్నాను, కృష్ణుడు గొప్ప ఉపాధ్యాయుడు. ఎందుకంటే శిష్యుణ్ణి మందలించలేదు, నీ బాంధ నీకేం చేతనవుతుంది అనలేదు. జగద్గురువు అని కృష్ణుడిని ఎందుకన్నారంటే శిష్యుడు బలహీనతను అర్థం చేసుకున్నాడు. నిజమే అర్జున, చాలా కష్టం. అసంశయం మనో దుర్నిగ్రహం చలం, చాలా కష్టమయ్యా దాన్ని అదుపులో పెట్టడం. కానీ అభ్యాసేణ చ వైరాగ్యేణ చ గృహ్యతే, రెండు ఉపాయాలు ఉన్నాయి. రోజు అభ్యాసం చేయి, ప్రతిక్షణం అభ్యాసం చేయి. అంతేకాదు భౌతిక జీవితం పట్ల, వస్తువుల పట్ల, సంపదల పట్ల, భోగాల పట్ల, బంధాల పట్ల కావాలనే వైరాగ్యం పెంచుకో. అందుకే కాశీ పెడితే కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయమన్నారు. కావాలనే వదిలే. నేను రానని చెప్పు, నేను తిన్నని చెప్పు, నేను తిన్నని చెప్పు, కొన్ని రకాల వస్త్రాలు నేను ధరించనని చెప్పు. ఇప్పుడు తెల్ల బట్టలే ధరించాలి అని మనం పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం అన్నీ ఎగిరిపోయినట్టేగా. ఈ రంగు చీరలే కట్టుకుంటానని నియమం పెట్టుకోండి అమ్మా, నాకు అనుమానం లేకుండా భీమవరంలో ప్రతి ఇంట్లో ఒక బీరువాయే ఉంటుంది, 4 బీరువాలు ఉంటాం. కనీసం 4 బీరువాలు ఉంటాయి, అనుమానం లేదు. 3 బీరువాలు ఎగిరిపోవాలంటే ఒకటే లెక్క, నేను ఎర్ర రంగు చీరే కట్టుకుంటాను, ఇంకేం కట్టను అని పెట్టుకో, మొత్తం ఎగిరిపోతాయి. ఈ నియమాలు ఏవి పెట్టుకోకుండా బీరువాలో అన్నీ పెట్టుకుని ఎప్పుడో అప్పుడు కట్టుకో, మనం వెళ్ళిపోతాం, నన్ను మన్నించండి అమ్మా, చివరి మన మీద కప్పడానికి పనికి వస్తాయి ఇవన్నీ. దేనికి పనికిరావు ఇవి అన్నీ అలాగే ఉన్నాయి. బీరువా తీస్తే మీద పడుతున్నాయి, ఎందుకంటే వాటిని వరుసలో కూడా పెట్టలేదు. అంత కష్టం. దానికి నియమం ఏంటంటే ఈ రంగు చీరే కట్టుకుంటా. మా ఊళ్ళో ఒక ఆవిడ ఉంది, నేను పేరు చెప్పను, ఆవిడ అనుమతి లేదు కాబట్టి 50 ఏళ్ళప్పుడు ఆవిడ నియమం పెట్టుకుంది. ఈ వేదాంతం కొంత వంటపట్టి 50 ఏళ్ళు వచ్చాక కాషాయం కట్టుకుంటాను నేను, చీర ఇంకో చీర కట్టాను. మర్నాడు మొత్తం బీరువా చీరలు బయటికి వెళ్ళిపోయామ్మ. ఆవిడ జీవితాంతం కాషాయం కట్టుకుంది. 90 ఏళ్ళు బతికింది ఆవిడ. 40 ఏళ్ళు కాషాయమే కట్టింది. పెళ్ళైన ఆవిడ, పిల్లలు మనవరాళ్ళు ఉన్నారు. ఆవిడ నియమం పెట్టుకుంది, నాకు వైరాగ్యం, నేను కాషాయం చీర కట్టుకుంటాను, నాకు ఎవరైనా పెడితే అదే పెట్టండి, లేకపోతే పెట్టద్దు మానేయండి, నేను పెట్టమని నేను అనలేదుగా. అలాగే బతికింది ఆవిడ. చూశాను నేను. సాధ్యమే. ఒక రంగు పెట్టుకున్నాం అనుకోండి, అంతే, ఇంకేముంది, ఈ రంగులే కట్టుకుంటాను నేను. మీరు ఏదో ఎర్ర చొక్కా నల్ల పంచి పట్టుకొస్తే కుదరదు ఇక్కడ, తీసేయడమే. నేను కొనుక్కొని మీరు పెట్టిన పుచ్చుకోండి. ఎందుకు ఒక రంగు ఉండడం వల్ల ఏమైనా తగ్గిపోయింది బాగా. పట్టు పంచి కట్టడం అనుమానం ఎలా, పట్టు వాడడం అసలు. అంతే, పట్టు పరిష్కారం అయిపోయింది, ఇతర రంగులన్నీ పరిష్కారం అయిపోయినాయి. ఏదో తెలుపు, ఇగో 3 వేళ్ళు వెడల్పు అంచు మిగిలాయి. అలా అనేసరికి ఏమైంది, సగం భారం తగ్గిపోయింది. ఇది అభ్యాసం. అందుకే మానసిక అభ్యాసం ఏం చేయాలంటే దాన్ని శంకరాచార్య చెబుతారు. అభ్యాసం అనే చోట భగవద్గీతలో ఆయన వ్యాఖ్యానం రాస్తారు. అభ్యాసో నామ చిత్తభూము కశ్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తి. అభ్యాసం అంటే కృష్ణుని యొక్క ఉద్దేశం ఏమిటంటే నీ మనస్సులో ఎక్కడో ఒక చోట నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామాన్ని నిరంతరం జపం చేయి, నిరంతరం జపం చేయి. ఆలోచనలన్నీ మూటగట్టి త్రిలోచనుడికి సమర్పించు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ వశిష్ఠుడు ఏమంటాడు, కి మేతావతి దుష్కరం, ఇది ఏమన్నా దుష్కరమా?
పర్వతం ఎక్కమన్నావా, సముద్రం దాటమన్నావా, అగ్నిలో దూకమన్నావా? ఏం చేయమనలేదు కదా, కాసేపు జపం చేయమన్నాం. ఇంత తేలిగ్గా చెబుతాడు వశిష్ఠుడు. కిం ఏతావతి దుష్కరం, ఈజ్ ఇట్ సో మచ్ ఇంపాసిబుల్? ఆ మాత్రం చేయలేవా? మీరు ఆలోచించండి, ఇంతమంది ఉన్నారు, పక్క గదిలో వింటున్నారు, మళ్ళీను రేపు ప్రపంచం అంతా వింటారు. ఈ మాత్రం చేయలేమా అండి? దానికి కాస్త ఖాళీ సమయం పెట్టుకోలేమా మనం? లేకపోతే ఈ పనులు చేసుకుంటేనే ఇంట్లో ఏవో సర్దుతున్నాం, బట్టలు ఉతుకుతున్నాం, బట్టలు మడత పెడుతున్నాం, నమ శివాయ అంటూ బట్టలు మడత పెట్టలేమా? మీరు శివనామ శ్రీమాత్రే నమః అని జపం చేస్తూ మడత పెడితే అమ్మవారి చీరలు మడత పెట్టిన పుణ్యం అమ్మ, అది మామూలు పుణ్యం కాదు. అది ఆ నామం జపిస్తున్నామంటే ఆ పని ఆవిడది, మంది కాదు. ఆవిడ బట్టలు మనం మడత పెడుతున్నాం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. ఇది భగవన్నామస్మరణ చేస్తూ ఇంట్లో పనులు, అవసరమైతే ఆఫీసులో పనులు కూడా వీలైనవి చేయగలిగితే అదంతా భగవత్ సేవ కిందకు వస్తుంది. గుళ్ళో విగ్రహానికి చేసేది సేవ కాదమ్మా, ఇది సేవ నిజమైంది. అది ఒక్కటే కాదు, ఇక్కడ గుళ్ళోకి వెళ్ళి చేస్తేనే సేవ కాదు, నువ్వు చేస్తున్న ప్రతి పనిని భగవత్ సేవగా భావించు. అంటే ఎలా భావిస్తాం? భగవన్నామస్మరణలోనే మనం ఉంటే ఇది ఎవరి కోసమో చేస్తున్నాం, ఏదో జరుగుతోంది, మనకి దీనివల్ల ఇంత ఫలితం ఉంటుందనేది ఉండదు కదా. అప్పుడు ఖచ్చితంగా ఆ స్థితిలోనే ఉంటాం కదా. అందుకని సంకల్పేనైవ సంకల్పం మనసా స్వమనోమునే, మనస్సుతోటి మనస్సునే జయించే విధానం ఏమిటంటే ఈ ఆలోచనల సంకల్ప వికల్పాలన్నింటినీ సర్వేశ్వరుడికి సమర్పించి ఏదో ఒక నామస్మరణ చేయడం బాగా అలవాటు చేసుకో. దాని ద్వారా ఏమవుతుంది? వెంటనే ఇవన్నీ మనసా స్వమనోమునే చిత్వా స్వాత్మనితిష్ఠత్వం. ఆ రకంగా మనస్సులో ఇతర ఆలోచనల్ని భేదించి పారేసి స్వ ఆత్మని తిష్ఠత్వం, నీ ఆత్మలో నువ్వే ఉండవయ్యా. నేను నేను అనేది ఎక్కడ స్ఫురిస్తోందో అక్కడే నీ మనస్సును పెట్టి దానికేసే చూస్తూ ఉండవయ్యా. అలా ఉండాలంటే ఇంకో ఉపాయం చెబుతున్నానండి. ఫోన్ ఉండకూడదు దగ్గర, ఫోన్ చేసినా పలకూడదు, ఫోన్ కట్టేయాలి, కట్టేసి అలారం పెట్టుకోవాలి. ఎందుకని? అరగంటకో గంటకో లేవాలి కదా. అలారం పెట్టలేదనుకో, అరగంట అయిపోయిందేమో 5 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ గోల్ లేకుండా ఉండాలంటే దానికి అలారం పెట్టేయాలి. నేను చేసి జపం అలాగే చేస్తాను, మీకు చెబుతున్నా. ఫోన్ కట్టేస్తాను, అలారం పెట్టేస్తాను. అరగంట అయితే గంట అయితే గంట, చిరికి గంట పెట్టేస్తాను. సాయంత్రం 6:30 కూర్చుంటే 7:30కి అలారం మోగేలా పెట్టి ఫోన్ కట్టేస్తాను. ఫోన్ కట్టేసాం కాబట్టి ఎవడూ చేయడు. 7:30కి అలారం మోగగానే మనకి మెలకు వస్తుంది, బయటకు వస్తాం, అంతే. అది కూడా పెట్టలేదనుకోండి, 5 నిమిషాలకు ఒకసారి టైం చూస్తూ ఉంటాం యథావసంతా. అది చూడకుండా ఉండాలంటే ఇవాళ ఉన్న గొప్ప ఉపాయం స్మార్ట్ ఫోన్, మామూలు ఫోన్ ఏదైనా మీరు ఉపయోగించుకోవచ్చు హాయిగా. అది మోగుతుంది, అంతవరకు మనం చూడక్కర్లేదు. అంటే ప్రశాంతంగా మన జపం మనం చేసుకుంటాం. ఇలా నేను చెప్పినట్టుగా ఉదయం కానీ సాయంత్రం కానీ అరగంట భగవన్నామస్మరణ మీరు ఒక చోట కూర్చుని ఆడ మగ కులభేదం ఏమీ లేకుండా చేసి చూడండమ్మా. 6 నెలల్లో మీ జీవితాలు అద్భుతంగా మారుతాయి, అద్భుతంగా మారుతాయి. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు చెప్పిన మాట నేను చెబుతున్నా. ఇది నా సొంత మాట కాదు. ఇది అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. మీ దగ్గరికి కష్టం రాదు, రాకముందు అమ్మవారు అక్కడ ఉండి ఛేదించేవారు. ఇది నా భక్తుడి ఇల్లు, వాడు నిరంతరం జపం చేస్తున్నాడు, వాడి దగ్గరికి రావడానికి నీకెంత దమ్ము ఉండాలి, పో, పూర్వజన్మ కర్మ లేదు, ఏం లేదు, పో. ఏమీ రాకుండా భగవంతుడు కాపాడుతాడు. ఇంత పాపిష్ఠి ప్రపంచంలో మనని కాపాడగలిగింది 5 అక్షరాలు. నమఃశివాయ, నమఃశివాయ, నమఃశివాయ. కార్తీక మాసం ఎంత చేస్తే అంత పుణ్యం. ఆ మాత్రం చేయలేమా? అందుకే చెబుతున్నాడు ఇక్కడ, ఇది ప్రయత్నంతో సాధ్యమే కదా, అది చేయొచ్చు కదా. నా దైవం నచ కర్మాణి నధనాని నబాంధవాక, నా దైవం నచ కర్మాణి నధనాని నబాంధవాక, శరణం భవభీతానాం స్వప్రయత్నాదృతే నృణాం. చాలా కఠినమైన మాట ఇది, ఎవరు అంగీకరించలేరు. కానీ యోగ వాసిష్ఠకర్త చెబుతాడు, నా దైవం నచ కర్మాణి నధనాని నబాంధవాక, శరణం భవభీతానాం. భవం అంటే జీవితం, సంసారం కాదు. పుట్టింది మొదలు చనిపోయే వరకు ఉండే మొత్తం జీవితం. ఈ జీవితంలో నాకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి, ఇలా ఉన్నాయని భయపడేవాడు బయటపడడానికి ఒక్కటే మార్గం. నా దైవం, ఏ విధి నిన్ను కాపాడలేదు. ఇక్కడ దైవం అంటే దేవుడు అని అర్థం కాదు, పూర్వజన్మ కర్మ ఏదో విధి. ఏ విధి నిన్ను కాపాడు, ఏ దేవుడు కాపాడలేడని చెప్పుకున్నా పర్వాలా. నచ కర్మాణి, ఏ పూర్వజన్మ కర్మ ప్రస్తుత కర్మ నిన్ను కాపాడలేదు. నా ధనాన్ని, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నిన్ను కాపాడలేవు అవి. నా బాంధవాక, బంధువులు మిత్రులు అసలే కాపాడలేరు. ఎవరికి ఏది కాపాడుతుందంటే స్వప్రయత్నాదృతే నృణాం. నీ ప్రయత్నం ఒక్కటే నిన్ను కాపాడుతుంది, నీ ప్రయత్నం ఒక్కటే నిన్ను కాపాడు.
యోగ వాసిష్ఠ ప్రవచనం ముగిస్తూ 3వ రోజు సారాంశంగా చెబుతున్నానమ్మా. యోగ వాసిష్టం అంతా ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం, ఎఫర్ట్. నువ్వు ప్రయత్నం చేయి, దేవుడి మీద తోసేయకు, ప్రారంధం మీద తోసేయకు, కర్మ మీద తోసేయకు, గురువుల మీద తోసేయకు, సమాజం మీద తోసేయకు, నువ్వు ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నం చేయాలి పూర్తిగా మనం. అప్పుడు ఖచ్చితంగా పొందవలసినటువంటి జ్ఞానాన్ని పొందుతాం. స్వప్రయత్నాదృతేనృణాం, నీ ప్రయత్నాన్ని మించి కాపాడగలిగింది ఏది లేదయ్యా అన్నాడు. ఇంకోటి, ఆ కాపాడుతున్నాడు భగవంతుడు, మన ఆధ్యాత్మిక సాధన ముందుకు సాగుతుంది అని మనం తెలుసుకోవచ్చండి. దానికి క్వార్టర్లీ పరీక్షలు, హాఫ్ ఇయర్లీ పరీక్షలు ఉంటాయి. మనకు మనమే పరీక్ష పెట్టుకుని తెలుసుకోవచ్చు, ఫలితాలు కనపడతాయి. ఎలాగో తెలుసా? యదాతేనేంద్రియశ్రీహి యదాతేనేంద్రియశ్రీహి స్వదతే హృది రాఘవ తదా విజ్ఞాత విజ్ఞానగ సముత్తీర్ణ భవార్ణవః. మధ్యలో నువ్వు పరీక్ష చేసుకొచ్చయ్యా. ఆధ్యాత్మిక సాధన సరిగ్గా సాగుతోందా లేదా? నేను 6 నెలల బట్టి గరికపాటి వారు చెప్పిన జపాన్ని చేస్తున్నాను. నాకు ఏదన్నా అది ఫలితం వద్దు, పురోగతి ఉందా లేదా? ఊరికి అలా కూర్చోవడమేనా, పని మానేసి కూర్చోవడమేనా? ఇంతకంటే ఏదో ఇంట్లో పని చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. లేకపోతే చేస్తుంటే ఆ జపం చేస్తే నడుస్తుంది ఏంటి అని ఎవడో వస్తాడు ఇక్కడికి. ఇంకా విచిత్రమైన సందేహాలు ఉంటాయండి మన దగ్గర, నమ్మకాలు. ఆ జపం చెయ్యాలన్నా దేవుడు అనుగ్రహం ఉండాలి. లేదమ్మా, ఎక్కడ లేదు. ఇది దొంగ మాట. ఇది నాకు చాలా కోపం వస్తుంది ఇలాంటి మాట. జపం చేయడానికి దేవుడు అనుగ్రహం ఎందుకు? నీకు బద్ధకం అని చెప్పరాదా? ఎగ్గొడ్డానికండి, ఎగ్గొడ్డానికి. ఒక్కొక్కడు కాశీ పెడుతూ ఉంటాడు పెద్ద మనిషికి, ఈయన ఒక్కడ తప్పితే ఎవడు వెళ్ళనట్టుగాను. కాశీ అందరూ వెళ్ళలేరు, శివుడు అనుమతిస్తేనే వెళతారు. అక్కడ ఈయన ఒక్కడికే అనుమతి ఇచ్చాడు ప్రత్యేకం, భీమవరంలో పుట్టాడని. ఎంత అహంకారాలో మనుషులకి. నాకు మాటలు వింటుంటే విచిత్రంగా ఉంటాయి. కాశీ వెళ్ళడానికి శివుడు అనుమతి ఉండాలి. ఎక్కడుందండి? ఏ శాస్త్రంలో ఉందండి? నీకు వెళ్ళాలనిపించితే వెళ్ళరాదా? శివుడు కాశీ రమ్మని చెప్పలేదమ్మా. భీమవరంలో కూర్చుని గునుపూడి విశ్వేశ్వరుని ప్రేమించమని చెప్పాడు. గునుపూడి సోమేశ్వరుడు చాలమ్మా. కాశీ దేనికి? మనకి దగ్గర ఉన్నది పనికిరాదు, దూరంగా ఉన్నది కావాలి. అది కూడా పంచారామాలకే వెళతారు మీరు. మిగిలిన చోట అంతా ఆచార్యులు గారు పంచి కట్టుకుని కూర్చోవలసింది, ఎవడు వెళ్ళడు. మనం కొన్ని ప్రాంతాలు ప్రత్యేకం పెట్టేసుకున్నాం ఇక్కడ, ఇంకా నమ్మకాలు పెంచుకున్నాం. అక్కడికి వెళ్ళడం అదృష్టం అని చెప్పడానికి ఈ మనుషులు ఎలా మాడతారు? శివుడు అనుమతి లేకుండా కాశీలో ఎవడు అంటే కాశీ ఒక్కటే గిరి గీసుకుని శివుడు కూర్చున్నాడా? ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నావా? ప్రపంచంలో ప్రతిదీ శివుడే కదా, ఏం తెలిసి మాట్లాడుతున్నావు ఇక్కడ? చంద్రుడు శివుడే, సూర్యుడు శివుడే, సమస్త ప్రపంచమో శివుడే. కాశీ ఒక్కటి శివుడే ఎలా అవుతాడండి? మనం కాశీ వెళ్ళడం గొప్పగా చెప్పుకోవడం కోసం మనం పుట్టించాము ఈ మాటని, మన కోసం పండితులు పుట్టించారు. మనం చేసిన పని గొప్పదైపోవాలి. ఇక్కడ అదొక క్షేత్రం ఉంది, అక్కడికి అసలు మనిషి అన్నవాడు ఎవడు వెళ్ళఅంటే వీడు రాక్షసుడు అన్నమాట. వెళ్ళేటంటే మనిషి అన్నవాడు ఎవడు వెళ్ళలేట. ఎందుకు చెబుతున్నాడు ఈ గొప్ప? నేనెళ్ళా అని చెప్పడం కోసం. నేనెళ్ళా అంత తెగించి వెళ్ళాల్సిన పని ఏమిటి? నీ బుద్ధి ఏమన్నా మారిందా? ఒక్క రవ్వంత బుద్ధి మారలేదండి. ఇన్ని క్షేత్రాలు తిరిగాను కానీ. అందుకని చెబుతున్నాడు, నీ ప్రయత్నం తప్పితే ఏది నిన్ను రక్షించదు. పైగా నువ్వు పురోగతి సాధిస్తున్నావో లేదో నువ్వు చూసుకోవచ్చు. యదాతే, ఎప్పుడైతే రామచంద్ర తే నీకు, నా ఇంద్రియశ్రీహి స్వదతే హృది రాఘవ, అన్నం తింటుంటే రుచుల మీద దృష్టి లేదనుకోండి, యు ఆర్ సక్సెస్ఫుల్, యు ఆర్ సక్సెస్ఫుల్. ముందుకెళ్ళిపో. అది లెక్క. బట్టలు ధరిస్తూ ఉంటే ఎంతకాలం ఇవన్నీ ఏదో దొరికింది కట్టుకుంటే పోలా అనిపించింది అనుకోండి, అంతే. ఇంకో మెట్టు ఎక్కేశావు. ఆభరణాలు వేసుకున్నా వేసుకోకపోయినా ఒకలాగే ఉందనుకోండి మనస్సు. అన్ని మెట్లు ఎక్కేసామమ్మా, 4 మెట్లు ఎక్కేసాం. తిరుపతి 40 మెట్లు ఎక్కేసాం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక్కలాగే మామూలుగా ఉండి తీసుకున్నామనుకో, 100 మెట్లు ఎక్కేసినట్టే లెక్క. ఇంక నువ్వు ఎక్కాల్సిన మెట్లు ఏం లేవు, అది చివరి మెట్టు. ఇది నీకు పరీక్ష. అందుకే యదాతే నా ఇంద్రియశ్రీహి, ఇంద్రియార్థశ్రీహి స్వదతే హృది రాఘవ, నీ మనస్సులో ఈ ఇంద్రియార్థాలు ఉంటాయి. శబ్దం, స్పర్శ, రూపం, రుచి, గంధం, ఇవి నీకు సోకడం లేదో, తోచడం లేదో, వాటి గురించిన ఆలోచన లేదో, తగ్గిపోతుందో, ఎన్నాళ్ళు తింటాం, ఎన్నాళ్ళు కడతాం, ఎన్నాళ్ళు అనుభవిస్తాం, ఏమిటి భోగాలు, ఇది ఎప్పటికీ విరక్తి రాదా అని గడిది గుడ్డు అని తీసిపారేసామనుకో, ఎవడొస్తానన్నా సరే నాకు ఖాళీ లేదండి, రావద్దండి అంటే వాడు ఎదుగుతున్నాడమ్మా, వాడిని ఎదగనేయండి దయచేసి. వాడిని 10 మంది చుట్టూ మూగేసి వాడు బతుకు నాశనం చేయకండి. ఒక యోగి, ఒక జ్ఞాని, ఒక స్వామీజీ, ఒక గురువు రావద్దంటే వెళ్ళకండి దయచేసి. ఏమి ఇవ్వద్దంటే ఇవ్వకండి. ఇచ్చి మా బతుకులు చెడగొట్టకండి. మీకు నమస్కారం చేసి చెబుతున్నా, ఇచ్చి మమ్మల్ని చెడగొట్టకండి. ఎక్కడ మేము భరించలేకపోతున్నాం ఇవన్నీ. నేను
ఎందుకంటే బంధాలు పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఇస్తాడు, ఏదో ఆశిస్తాడు ఇక్కడ. పైగా నేను ఇచ్చింది పుచ్చుకోలేదు, ఇదో అవమానం ఇక్కడ. నువ్వు ఇస్తే నేను పుచ్చుకోవాలా? నాకు అక్కర్లేదని చెబుతున్నాం కదా. కావలసిన వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళకి ఎవ్వరూ ఇవ్వరండి. మేము దొరికాం ఇక్కడ అందరికీ. ఒక గురువుని గౌరవిస్తున్నామంటే ఆయన మాట పాటించాలి. ఆయన చేతుల్లో ఏదో పెట్టడం, మూతుల్లో ఏదో పెట్టడం కాదు ఇక్కడ. ఆ మాట గౌరవించాలంతే. అప్పుడు మాట ఆచరించండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంద్రియార్థశ్రీ శబ్దాలు కానీ, రకరకాల స్పర్శలు కానీ, రకరకాల రూపాలు కానీ, రకరకాల రుచులు కానీ, గంధాలు కానీ ఏవీ నిన్ను చెరింపజేయడం లేదు. కనీసం ఆ చలనం తగ్గింది, ఇదివరకంత కాంక్ష లేదు అనుకోండి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తున్నట్టే లెక్క. యదా తేనేంద్రియార్థశ్రీ స్వదతే హృది రాఘవ తదా విజ్ఞాత విజ్ఞానక. అప్పుడు నీకు తెలియవలసిందంతా తెలిసినట్టే. తదా విజ్ఞాత విజ్ఞానక సముత్తీర్ణ భవాన్నవక. ఈ జీవితం అనే సముద్రాన్ని నువ్వు దాటేసినట్టేనయ్యా. అంతిమంగా ఒక్క మాట చెబుతున్నాడు సెలవు తీసుకుంటూ వశిష్ఠుడు. రామచంద్ర, ఇలా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? కాస్త కష్టమైనా ఒక్కటి అలవాటు చేసుకో అని చెబుతున్నాడు. పనులు తగ్గించుకోవాలి ముందు, రెండోది మాటలు తగ్గించుకోవాలి, మూడోది ఆలోచన కూడా తగ్గించుకోవాలి. మూడోది చాలా కష్టం. పనులు తగ్గాలంటే నేను ఈ 3 మాటలను కొంచెం సులభం చేసి చెప్పాను. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టు, ఎప్పటి పనులు అప్పుడే చేయి, ఎక్కడ విషయం అక్కడ వదిలేయి, జీవితం అంతా బాగుంటుందని చెప్పాను. బాగా వైరల్ అవుతుంది, వీరవిహారం చేస్తుంది ఆ వీడియో. 25 లక్షల మంది చూశారు. ఇది గొప్ప విషయం అండి. నేను వీటినే కొంచెం వేరే, ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే మీరు పనులు ఎక్కువ పెరగవండి, కంగారు ఉండదు, టెన్షన్ ఉండదు. అక్కడే పెట్టండి. చదువుకున్నారు ఒక పుస్తకం, దానికో చోటు ఉంటుంది, అక్కడ పెట్టండి. మనసం మీద వదిలేస్తారేటి? ఫోను మాట్లాడు పక్కలోనే ఏదో పిల్లాళ్ళలాగే, పైగా రాత్రి దాని మీదకే ఒరగడం అయిపోయింది, ఫోన్ బయలుపోయింది. ఎందుకు అక్కడ పెట్టాను? దాన్ని తీసుకెళ్ళి దానికి ఒక చోటు పెట్టుకోవచ్చు కదా, ఒక స్టాండ్. ఫోన్ స్టాండ్లు కూడా దొరుకుతుంది, అక్కడ పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ తీసుకోవచ్చు కదా. అంత విచిత్రమైన వస్తువు అది. వస్తువులన్నీ వంట చేసేవాళ్ళు ముఖ్యంగా ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే వెంటనే దొరుకుతున్నాయి. లేకపోతే అగ్గిపుల్ల దగ్గర దాన్ని వెతుక్కోవడమే టెన్షన్ తనలేపి. ఎందుకని అగ్గిపెట్టి ఉండే చోట లేదు. అది ఉపాయం, అది పనుల విషయం. రెండోది చాలా ఆలోచనలు పక్కనట్టండి, అది ఆపడం కష్టం. నెమ్మదిగా ప్రయత్నం చేద్దాం, పెద్ద విషయం కాదు. మాటలు మనం ఆపగలమండి ఖచ్చితంగా. దానికి ఉపాయం ఏం చెప్తున్నాడో తెలుసా? పృష్ఠస్సన్ ప్రకృతం వక్తి నపృష్ఠస్థాణువత్స్థిత. పృష్ఠస్సన్ ప్రకృతం వక్తి నపృష్ఠస్థాణువత్స్థిత. ఈహిత అనీహితైర్ముక్త సంసారేణ అవసీదతి. పృష్ఠస్సన్ ప్రకృతం వక్తి. ఎవరైనా పలకరిస్తేనే మాట్లాడు, లేకపోతే పలకు. మనం రెండో వాడు కనపడగానే బాగున్నావా, దా నిన్ను తినడమే నా పని, కూర్చో అని వాడితో సుత్తి. వీడికి పాటలు వస్తే పాటలు మొదలెడతాడు, మాటలు వస్తే మాటలు మొదలు పెడతాడు, లేకపోతే వీడు చేసిన యాత్రలు చెబుతాడు, లేకపోతే వీళ్ళ ఆవిడో వీళ్ళ ఆయనో వీళ్ళని పెట్టిన కష్టాలు. ఇవన్నీ వాడికి ఎందుకమ్మా? వాడు అందుకు వచ్చాడు ఇక్కడికి. కాస్త కాఫీ ఇస్తే తాగిపోదామని వచ్చాడు వాడిని చంపేస్తాం మనం. ఇప్పుడు ఇదివరకు మనుషులతో జరిగేది ఈ ప్రహసనం, ఇప్పుడు ఫోన్లో జరుగుతోందండి. మన కాలక్షేపం లేకపోయేసరికి ఎవడికో నొక్కుతాం. ఇక్కడ వాడు చచ్చాడు ముందు, వీడు పెట్టడు ఫోన్, వాడు పెట్టనివ్వడం. అప్పుడే పెట్టేస్తామంటే ఇంకా ఏమన్నా ఉంటే, ఏముంటే మరణం ఉంటుంది తర్వాత. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పాలా? నువ్వు చెప్పి నువ్వు సరిపోలా సోది. 4 ముక్కలు మాట్లాడాల్సి 4 ముక్కలు ఏంటమ్మా? ఇప్పటికి భారతం అయిపోయింది 1,700. పైగా ఫోన్ బిల్లు లేదు. ఎంత మోసం చేస్తున్నారండి ఫోన్ కంపెనీల వాళ్ళు. అన్నీ ఫ్రీ, అన్నీ ఫ్రీ, 4GB ఫ్రీ, 5GB ఫ్రీ అని పెట్టేశాడమ్మా మొత్తం. అందరికీ అలవాటు చేశాక ఇప్పుడు రేట్లు పెట్టారమ్మా. కొడుకు పెళ్లికి మాత్రం 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు మహానుభావుడు. వచ్చిన వాడికల్లా 2 కోట్ల గడియారాలు ఇచ్చాడు. మనల్ని ముంచాడు మొత్తం. ఇక్కడ మన సొమ్ములు పట్టుకెళ్ళి సినిమా యాక్టర్లకు ఇచ్చాడు. ఐ హేట్ దెమ్. నాకు అనుమానం, చెప్పిస్తా ఇటువంటి వాడని నేను. సమాజానికి శత్రువులు వీళ్ళు. మీరు సమాజానికి ప్రలోభాలు పెట్టి అలవాటు చేశారు. అది ఫ్రీ, నెట్ ఫ్రీ, నెట్ ఫ్రీ. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఫ్రీ. సముద్రంలో ఉన్నా సరే నెట్, అందులో నెట్టేస్తాడు. అంత ఫ్రీ ఎందుకు ఇవ్వాలండి? మొత్తం అందరూ ఫోన్ మార్చేసి ఆ ఫోనే పెట్టుకున్నారు అందరూ, ఆ సిమ్ములే. ఇప్పుడు మొత్తం రేట్లు పెట్టాడు. వాడు కోటీశ్వరుడు అయ్యాడు. మనకేం వచ్చింది? మనకే వచ్చిందమ్మా. అదే రతన్ టాటా మొత్తం సంపాదించిన దాంట్లో 80% దాన ధర్మాలు చేశాడమ్మా. 80% దాన ధర్మాలు. మహానుభావుడు అంటే ఆయన మనం ఆదర్శంగా తీసుకోవాలి. నాకు ధర్మరాజు గుర్తొచ్చాడు. రతన్ టాటా గురించి వింటే, ధర్మరాజు చివరి సమయంలో మహాప్రస్థానంలో వెడుతూ ఉంటే అన్నదమ్ములందరూ మధ్యలో పడిపోతారు. భార్య కూడా పడిపోతుంది, కుక్క కూడా వస్తుంది.
ఆయన కోసం స్వర్గం నుంచి విమానం వస్తే ఈ కుక్క ఇంతవరకు నాతో వచ్చింది తోడుగా, నన్ను నా తమ్ముళ్ళు వదిలేశారు, నా భార్య వదిలి చనిపోయింది, ఈ కుక్కని ముందు ఎక్కించండి తర్వాత నేను ఎక్కుతానంటాడు. అది ధర్మరాజు, అది ధర్మరాజు. మళ్ళీ అటువంటి వాడు మనకి భారతదేశంలో రతన్ టాటా కనపడతాడు. ఆయన గోవాలో పర్యటన చేస్తుంటే ఓ కుక్క ఆయనతో పాటు తిరిగింది. ఎందుకు తిరిగిందో తెలియదు. ఆయన బీచ్ కడితే బీచ్కి, రీచ్ కడితే రీచ్కి, మొత్తం ఆ హోటల్లో ఉంటే ఆ ముందు కూర్చునేది ఇలాగ. అదేమి జన్మాంతర అనుబంధము. ఈయన బయటకు వచ్చాక పాపం ఆ కూడా ఉండేవాళ్ళు, ఇదేమిటండి కూడా వస్తుంది, ఇది అంటే, అంత కూడా వస్తుందంటే ఏదో ఉంటుండాయా, విమానం ఎక్కించండి అన్నాడు. ఎక్కించి ఇంటికి తీసుకెళ్ళాడమ్మా. 25 ఏళ్ల పాటు దాంతోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు అతని మృతదేహం దగ్గర ఎవ్వరు బంధువుల కంటే ఎక్కువగా దుఃఖపడుతూ ఉన్నదే కుక్క. దాని పేరు గోవా. అది గోవాలో దొరికింది. దాని పేరు గోవా. అది గోవాలో దొరికింది. గోవా అని పేరెట్టాడు. ఆ గోవా కళ్ళు చూస్తుంటే భార్య పిల్లలు కూడా ఇలా బాధపడరా అనిపించింది చూస్తే. ఎంత అనుబంధం జంతువులకి మనతోటి. ఆస్తిపరుడు అంటే ఆయన, త్యాగమూర్తి అంటే ఆయన. భారతరత్న రాకుండా వెళ్ళిపోవడం ఉండడం సమస్యగా, తర్వాత ఎలాగో ఇస్తే భారతరత్న ఆయనకే ఇవ్వాలి నన్ను అడిగితే, అందరికంటే ముందు ఆయనకి ఇవ్వాలి. కానీ నిజంగా భారతానికి రత్నంగా మిగిలి, ఆయన పేరే రత్నం, ఆయనకి ఇచ్చేది ఏమిటి, ఆయన పేరు రతన్ టాటా, ఆయన రాయ రత్నం, ఆయన అలా బతకాలే. అంతేకాని ప్రజల్ని ప్రలోభ పెట్టి ముందు ఫ్రీ ఇచ్చి తర్వాత రేట్లు పెంచేసి కొడుకు పెళ్ళికి 1000 కోట్లు ఖర్చు పెడతావు మహానుభావ. అంటే మన స్వార్థాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాం మొత్తం ప్రజల సొమ్ముని. వ్యాపారస్తులే, అందరూ వ్యాపారస్తులే, అందరూ నాయకులే, కానీ తేడాలు లేవా? ఈ రకమైన త్యాగపూరిత జీవితం అలవాటు కావాలంటే ముందు నేర్చుకోవలసింది మాట్లాడక ఊరుకో. పృష్ఠస్సన్ ప్రకృతం వ్యక్తి, అడిగితేనే మాట్లాడు. అది నియమంగా పెట్టుకోండి చాలు. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, బయట కనపడిన వాళ్ళైనా సరే బాగున్నారా అంటే అది కూడా ఎంతవరకు తెలుసా? ప్రకృతం వ్యక్తి, అడిగిన దానికే జవాబు చెప్పు. బాగున్నారంటే బాగున్నాం. ఇదివరకు బాగానే ఉండేవాళ్ళం, కానీ ఈ మధ్యన ఇది వద్దు, ఈ సాగతీ వద్దు, అంత అడగలేదు నిన్నెవరు. మీకు పిల్లలు ఎందరో? 2 అంతే, ఆడ మగ కూడా చెప్పొద్దు. నిన్ను అడగలేదు ఆ విషయం. మనం పిల్లలు ఎందరో అనగానే పిల్లల హిస్టరీ మొత్తం చెప్పేస్తాం. ఇద్దరిని ఒకే స్కూల్లో చేర్చాం, ఏమిటో వాడికి చదువు వస్తుంది, ఈ అమ్మాయికి చదువు. నేను ఎవడడిగాడు ఈ విషయం సోది? నీ కుటుంబాన్ని నువ్వు బయట పెట్టుకుంటున్నావు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా పరిష్కారం చెబుతారమ్మా? బాగా అని సంకలు గుద్దుకుంటారమ్మా ఖచ్చితంగా. వాళ్ళ అమ్మాయికి చదువు రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి బాగా వచ్చింది. ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ ఎదుటివాడికి చెప్పాలండి? పృష్ఠస్థన్ ప్రకృతం వ్యక్తి, అడిగితేనే మాట్లాడు. అది కూడా అడిగిన దానికే జవాబు చెప్పు. మల్టిపుల్ ఛాయిస్ టికెట్ నెట్టే. మాకు మళ్ళీ పూర్వం 20 మార్కులు వ్యాసరూప ప్రశ్నలుగా మల్టిపుల్ ఛాయిస్ టికెట్ అంతే. మల్టిపుల్ ఛాయిస్లో నువ్వు ABCD టిక్ పెట్టాలి. ఇంకా పక్కన ఏదైనా రాసామనుకో ఇంక మార్కులు వేయరు. అంతేకాదు నపృష్ట స్థాణువత్ స్థిత, ఎవరూ నిన్ను పలకరించకపోతే రాయిలా అలాగే కూర్చో, మాట్లాడు. పలకరించలేదని అనుకు, నన్నెవరు పలకరిస్తారు, ఈ సాగతీత వద్దు. నిన్ను పలకరించడానికి యమధర్మరాజు సిద్ధంగా ఉన్నాడు. త్వరలో ఒడిదల. ఏం గొడవ? పలకరించడం ఎందుకంటే అస్తమానం పలకరించాలి అని వీళ్ళు కోరుకుంటారు. వాళ్ళు విచిత్రమైన ఇంట్లో ఇంతమంది ఎవరు ఈ ముసలావిడిని పలకరించారు? ఎవరికి చెప్పాలి? నేను ఒక్కటే చెబుతానమ్మా, ఆ ముసలావిడిని ఆ విషయం కోరుకోవద్దు అని చెబుతాను. ఉన్న వాళ్ళందరినీ ఆవిడని పలకరిస్తూ ఉండండి అని చెబుతాను. అదే ధర్మం లెక్క. ఎవరి ధర్మం వారు చేయాలి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ముందు వాళ్ళని పలకరించండి. గంటకోసారి లోపలికి వెళ్ళండి. బిళ్ళ వేసుకున్నావా, మందు వేసుకున్నా అడగండి. ఏదో చెప్పమనండి, మాట్లాడండి, వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళకి పాట వస్తే పాడమని చెప్పండి, సంతోషిస్తారు. 90 ఏళ్ళ ఆవిడ పాట పాడమంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఆ మానవరాలకి ఎంత ప్రేమో, నేను పాడితే కానీ నా అందం తిందో అని పాడుతుంది. పైగా దానివల్ల ఇంకో ప్రయోజనం, ఆవిడ పేరు ఏమన్నా 1 ఎకరం పొలం ఉంటే నీ పేరు పెట్టేస్తుంది. అటువంటివి కూడా ఉన్నాయి. అంటే మిగిలిన వాళ్ళందరికీ చెప్పేది ఏమిటంటే ఆవిడని పలకరించండి. ఆవిడకి నేనేం చెబుతానంటే నమస్కారం పెట్టి, అమ్మా పెద్దదాని వయ్యో 90 ఏళ్ళు, ఇంకా పలకరించాలని కోరుకోకు. దేవుడు నువ్వు పలకరిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. నమశివాయ అని జపం చెయ్యి. ఎందుకు పలకరించాలని కోరుకుంటున్నావు? నువ్వు ఒక పిలుపులో పిలిస్తే పలకడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. అందుకని పృష్ఠస్థన్ ప్రకృతం వ్యక్తి నపృష్ఠస్థానువస్థిత. ఇలా ఉంటే ఈహిత అనీహితైర్ముక్త. ప్రత్యేకించి ఈహిత కోరిన కోరిక లేదు, అనీహిత అలాగని వద్దన్నది లేదు. ఏదో వచ్చింది తిన్నాం, అనుభవించాం, లేదు వదిలేశాం. ఇలా ఉంటే సంసారే నావసీయతతి. ఒక సంసారం కాదండి, శ్రీకృష్ణుడు 16,000 సంసారాలు ఇలాగే చేశాడు.
మీరు చూసుకోండి మొత్తం అంతా నాకు సంబంధం లేదు, లేదా పొమ్మని చెప్పాడు. ఆధార్ కార్డులు, గ్యాస్ కార్డులు, పాన్ కార్డులు, అన్నీ వృద్ధాప్య పింఛన్లు, గ్యాస్ పోయి దీపం పథకం అన్నీ వాళ్ళే చూసుకున్నారు, వీళ్ళకి సంబంధం లేదు. రోజుకు ఒకళ్ళు ఇంట్లో తినడం 16,000 భోజనాలు చేశాడు. మనకి ఒక ఇంట్లోనే నడవట్లేదు ఇక్కడ సరిగ్గా. ఎందుకంటే మన తాపత్రయాలు, ఆయనకి ఏమీ తాపత్రయం లేదు. ఇన్ని సంసారాలు వదిలేసి అర్జునుడి గుర్రాలు కడగడం కోసం 18 రోజులు సేవకుడుగా పనిచేసిన భగవంతుడు మన కృష్ణ పరమాత్మ. భగవంతుడు సేవకుడుగా ఎందుకు చేశారండి? ధర్మం, అంతే. ఆయన ఏమి రూపాయి ఆశించలేదు. ఈ ధర్మరాజు గారు ఆయనకి మంత్రి పదవి కాదమ్మా, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వాల. ఆయన చేశాడు, ఆయన డ్యూటీ ఆయన చేశాడు, రూపాయి ఆశించలా. మరి అటువంటి భగవంతుడిని పూజిస్తున్నాం మనం, ఆయన దారిలో మనం నడవద్దా? అలా నడవాలంటే ఒక్కటే మాటతో నేను సెలవు తీసుకుంటా. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా, ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా, ఎవ్వరు అనుమతిని చెడిదేమి లేదు, ఎవరితో చర్చ చేసేడిదేమి లేదు, ఎవ్వరు అనుమతిని చెడిదేమి లేదు, ఎవరితో చర్చ చేసేడిదేమి లేదు. మౌనమే దైవమన, మౌనమే దైవమన, వేయి మాటలేలా. సాగర ఘోష మహాకావ్యంలో 1116 పద్యాలు రాస్తూ చిట్ట చివరి పద్యంగా దీన్ని రాశానమ్మా. మౌనమే. ప్రకృతి గుడిలో పరమశిల్పం కావాలి మనం. పరమశిల్పం అంటే గర్భగుడిలో ఉండే దేవుడు, శిల్పం అంటే మామూలు శిల్పం, పరమశిల్పం అంటే దేవుడు. గుళ్ళో దేవుడు ఉన్నాడండి, ఎవరితో అన్నా మాట్లాడతాడా? పాపం గునుపూడు సోమేశ్వర స్వామి అయితే పాలు నెత్తి మీద నీళ్లు పోసినా, పాలు పోసినా, పళ్ళ రసాలు పోసినా, ఏం పోసినా భరిస్తున్నాడు. ఎంత సహనమో. పాలకోలు లింగం ఎప్పుడో పాడైపోయింది మొత్తం. అందరూ పంచారామాల్లో లింగాలన్నీ పాడైపోయాయి. ద్రాక్షారామం గుడి కొంతకాలం బట్టి మూసేశారమ్మా, అభిషేకాలు వద్దని చెబుతున్నారు. మొత్తం అయిపోయింది. ఇక్కడ పిచ్చులుడు వస్తుంది. మన అవివేకం. వెళ్ళిన వాళ్ళల్లా ఏదో పోసేయాలి. వీడు అజ్ఞానం విడిచిపెట్టాడు, వీడు తగాదాలు మాండు, వీడు భోగాలు మాండు, వీడు రాజకీయాలు మాండు, వీడు ఏమి రాగద్వేషాలు మాండు. శివుడికి మాత్రం నెత్తి మీద అడ్డమైన చెత్త పట్టుకెళ్ళి మోసేస్తాడు అక్కడ. పైగా దానికి పుణ్యాలు పాపాలు పెట్టేస్తాడు ఇక్కడ. దాంతో మాత్రం చేత వచ్చేస్తుందా? నోరు మూసుకొని కూర్చుంటే చాలా వస్తుంది. ఆ ప్రకృతి గుడిలో, ఈ ప్రకృతి సృష్టి అనేటువంటి గుడిలో నువ్వు గర్భగుడిలో ఉండే దేవుడు అవ్వాలంటే, గర్భగుడిలో దేవుడు అన్నీ సహించి మౌనంగా ఉన్నట్టే మనము మౌనంగా ఉండాలి. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా ఎవ్వరు అనుమతినిచ్చేటిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేటిదేమీ లేదు. మాట్లాడాలంటే ఒకరి అనుమతి కావాలండి, మాట్లాడడానికి మనిషి ఉండాలి. మౌనంగా ఉండడానికి అనుమతి ఏముంది? నీ దారి నువ్వు మౌనంగా ఉంటే ఉన్నవాడు కూడా వెళ్ళిపోతాడు. ఎవరితో చర్చ చేసేది ఏమి లేదు, మౌనమే దైవమన వేయి మాటలేలా. ఆ మౌనాన్ని యోగ వాసిష్ఠు యొక్క పరమసారంగా మనం గ్రహిద్దాం. ఇది మీలో జీవితం పట్ల ధైర్యాన్ని పెంచడానికి, జీవితం అంతా జ్ఞానమయంగా గడపడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి ప్రజాభ్యక. నరసింహారావు గారికి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరఫున, మీ అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఓం శాంతి శాంతి శాంతి. సెలవు, నమస్కారం. ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, మీరందరూ కూడా వారు చెప్పింది ఆచరించేటటువంటి విధంగా తరతరాలుగా ఈ ధర్మాన్ని బ్రతికిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.